లో ఫుల్ ఎంటర్టైన్మెంట్ ఉంది. కింద నా ఫిల్మ్ కూడా ఉంది, నా థీమ్ కూడా ఉంది, చూడండి. సో ట్రైలర్ మాకు ఎంటర్టైన్మెంట్ ఇచ్చింది, సినిమా కూడా బాగుంటుందని చూస్తున్నాం. భాస్కర్ గారు, లైక్ మదర్ ల్యాండ్ పాయింట్తో ఏదో మంచి కథ చెప్పబోతున్నారని విన్నాం. అండ్ ఈ క్యారెక్టర్ మీరు ముందు నుంచి రిలేట్ అవుతుంది, జాక్ అందరికీ రిలేట్ అవుతుంది అంటున్నారు. లైక్ ఎలాంటి మెసేజ్ ఏమైనా ఉండబోతుందా, లేదంటే అందరూ రిలేట్ చేసుకోవడానికి పాయింట్ ఏంటి ఆ క్యారెక్టర్? అంటే మెసేజ్ అన్న వర్డ్ నాకు అంత కొంచెం కష్టం. అంటే నేను అందరికీ మెసేజ్ చెప్పడం అన్నది యాజ్ అ ఫిల్మ్ మేకర్గా మా డ్యూటీ కాదండి. కాకపోతే ఏంటంటే మన లైఫ్లో మనకున్న ఏదో ఒక చిన్న ప్రాబ్లం ఉంటుంది కదా. నేను తీసుకున్న నా సినిమాల్లో అలాగే ఉంటుంది కదా. వన్ స్మాల్ థింగ్ ఏదో ఒకటి మనల్ని అఫెక్ట్ చేస్తూ ఉంటుంది. మన దాంతో అలా అడ్రస్ చేయకుండా అలా దాటుకుంటూ వెళ్ళిపోతూ ఉంటాం. సో అలా ఒక చిన్న విషయం తీసుకొని చెప్పడం మాత్రమే. ఒక క్వశ్చన్ రైజ్ చేస్తాను, ఆ జాక్ మీలో ఉన్న జాక్ని అది కనెక్ట్ చేసిందంటే ఆ క్వశ్చన్ మీకు హెల్ప్ అయితే మీరు సొల్యూషన్ ఫైండ్ అవుట్ చేసుకోండి, మీ మెసేజ్ మీరే వెతుక్కోండి. మీ అందరికీ మెసేజ్ నేను ఇవ్వాల్సిన, నేను ఏదో బాబా కాదు కదా, నేను ఎంటర్టైన్ చేసి ఒక క్వశ్చన్ కథ ఉంటుంది అంతే. అండ్ ఆరెంజ్ సిద్ధు గారితో వర్క్ చేశారు, ఒక ఇంపార్టెంట్ రోల్ చేశారు. ఇప్పుడు జాక్ వచ్చేసరికి ఆయన లీడ్. సో తనలో వచ్చిన చేంజ్ ఓవర్ ఏమైనా ఏం చేంజ్ కనిపించింది యాజ్ యాక్టర్గా? అప్పటికి యాజ్ యాక్టర్గా ఏంటంటే ఇంత టాలెంట్ ఉందని నేను మర్చిపోయాను. ఫంటాస్టిక్ అని అప్పుడే తెలుసు ఫంటాస్టిక్ యాక్టర్ అనేది తెలుసు. బట్ తన గ్రోత్ని చూసి చాలా హ్యాపీగా, మనస్ఫూర్తిగా అరే భలే వచ్చాడు అన్నది. ఇంకా వెళ్ళబోయే హైట్స్ వేరు, అది 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 ఎక్కడ ఏది ఆగదు, అది వేరే హైట్స్ చూస్తూనే ఉంటారు ఫ్యూచర్లో. సిద్ధు గారు, అండ్ ఈ సినిమాకి సంబంధించి ఒక చార్మినార్ ఎపిసోడ్ ఉండబోతుంది, అది చాలా హై ఉండబోతుందని విన్నాం. మీరు కూడా కొంతమందితో షేర్ చేసుకున్నారు మీ వెల్ విషెస్తో. ఎలా ఉండబోతుంది? ఒక హై ఇస్తుందా థియేటర్లో? ఆయన బాగా డిజైన్ చేశారా? అబ్సల్యూట్లీ. నాకు ఇన్ఫ్యాక్ట్ ఫస్ట్ నాకు స్టోరీ నరేట్ చేసినప్పుడు విజువల్గా చూపించింది అదొకటే, ఎందుకంటే మిగతావన్నీ కూడా డైలాగ్ బేస్డ్, అదొకటే ఏంటంటే ట్రీట్మెంట్ బేస్డ్ అనమాట. సో నాకు ఫస్ట్ చూపించినప్పుడు నేను చాలా ఎక్సైట్ అయ్యానండి. మీకు ఇంటర్వెల్ ఒక హాలీవుడ్ లెవెల్ ట్రీట్మెంట్ ఉంటుంది. అండ్ వెన్ ఐ సే హాలీవుడ్ బడ్జెట్ గురించో లేకపోతే డబ్బుల గురించో దాని గురించి కాదు, ట్రీట్మెంట్ ఐడియా వైజ్ మీకు చాలా ఇంటర్నేషనల్ ఫీల్ ఉంటుందండి ఇంటర్వెల్ ఎపిసోడ్కి. భాస్కర్ గారు సార్ ఇక్కడ థ్యాంక్ యూ. భాస్కర్ గారు, సో డైరెక్టర్ ఎంత ఇంటలెక్చువల్గా కొత్త కథ